అండి అందరికి. సో ఈరోజు అయితే గుంజలు కానీ మేము వచ్చాము ఇల్లు కట్టుకోవడానికి. గుంజలు తీసుకెళ్ళి ఒక పెళ్ళి ఉంది, పెళ్ళికి అయితే పిండి వండుకుంటున్నాము లంద తయారు చేసుకోవడానికి. సో చూసుకోండి ఏ విధంగా చేస్తారు అనేది మొత్తం వీడియోలో చూపెడతాను. పిండి అన్నమాట, వేడి నీళ్ళ పిండి పోసుకొని లంద తయారు చేసుకోవడానికి పిండి ఉడికి పెడుతున్నాము. మా భాషలో అయితే పిటియాలు అంటారు వాటిని, మీ భాషలో ఏమంటారో తెలియచేయండి. సో ఆ గిన్నెలలో ఉన్నది అది ఉడికిందనమాట, చూసుకోండి ఫ్రెండ్స్. సో వండుకున్న తర్వాత అయితే ఆరేస్తున్నాము, చల్లారిన తర్వాతనే లంద పెడితే బాగుంటుంది అనమాట. సో మొత్తానికైతే డ్రమ్ములలో ఉడికిన పిండి చల్లార్చుకొని డ్రమ్ములు వేసుకొని నీళ్ళు నింపుకుంటున్నారు. సో 3 రోజుల తర్వాత అయితే పిల్ల వాళ్ళ ఇంటికి తీసుకెళ్తామన్నమాట. గొడ్డు, మేకలు, పందులు అన్నీ, అంటే మా ఆదివాసుల దాంట్లో అబ్బాయి నుంచి అమ్మాయికి కట్నం ఇవ్వాలన్నమాట. చూసుకోండి ఫ్రెండ్స్, అప్పటిదాకా కూడా వీడియో మొత్తం ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో పెడతాను. సో చూసుకోండి ఏ విధంగా చేస్తారు అనేది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మల్లారం నుండి బంగారు చిలక మేము ఖర్చు తీసుకొస్తున్నాం. గట్నం అనేసి ఇస్తున్నాం ఫ్రెండ్స్. మీ ఊర్లో ఇట్లా ఇస్తున్నారా, ఇవ్వట్లేదా కొద్దిగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మాకు తోచినంతైతే మేము ఇస్తున్నాం. ఇది సారా కానీ లంద కానీ అవన్నీ ఇస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా మీ తరపున మీరు పెళ్ళిళ్ళైనా ఏమైనా కూడా ఇస్తున్నారా, ఇవ్వట్లేదా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజైతే మేము ఈ సారలు లందలు ఇచ్చి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇందాక వీడియోలో మీకు చూపించిన ఆ చూపించిన విధంగానే ఇచ్చేసినాం, అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మేము తిరిగి వెళ్ళిపోవాలి, ఎండ అయితే బాగా కొడుతుంది. ఇగో ఫ్రెండ్స్ మేము వెళ్ళే దారి అయితే వాళ్ళు విలేజ్లో ఉండే దారి ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్ ఇలా ఉండే దారి ఇలా అవుతుంది. మా ఊరికి ఎవరికైనా సరే ఫ్రెండ్స్ ఇలాగనే ఉంటాయి దారులు. మాకెవరు రోడ్లు ఇవ్వరు ఫ్రెండ్స్. మీకైతే ఇలా మీ ఊర్లో ఇలా రోడ్లు ఉన్నాయా, పల్లెటూర్లు ఉన్నాయా, ఒకవేళ ఉన్నాయో లేవో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ ఊర్లో పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లు అయినా కూడా ఇలా లందలు తీసుకెళ్తారా, సారాలు తీసుకెళ్తారా? ఒకవేళ తీసుకెళ్తున్నా తీసుకెళ్ళకపోయినా కూడా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, డన్.